పేరు మీద ఇద్దరు కొడుకులు అవ్వా మా చేతి అన్నము నీకు బాగి లేకపోయే అవ్వయ్య పేరు మీద అయ్యా కొండంత పండుగలు ముట్టించినాక నా చెల్లె అమ్మ ఇది మానది పోతాయి ఇది మానది పోతా కొత్త అంతా ఇల్లా కొత్త ఇంటిలోన మా చెల్లెని ఎట్లా వదిలి పెట్టాలనుకోని భగవానాలు చూడవయ్యా అప్పుడు ఆ పిల్లగాడు మనకి ధనంజయ మన చెల్లెరా నువ్వు అబ్బాయి ఇది మానాది పెట్టుకోకు ఇప్పటికప్పటికన్నా నువ్వు ఏ మనిషికైనా మానాది రోగాని మందు లేదు మనిషికి మానదంటే కట్టి పిప్పి కలిగిన చెల్లె నువ్వు మానది పెట్టుకోక చెల్లెతో చెప్పాను మాకు లేకుండా మాయ లేకుండా రాజ్యం ఆగం కావద్దు దేశం ఆగం కావద్దని ఆనాడు ఇద్దరు మనం ధనం చేరా రాజ్యం మీద పోతారు రాజ్యంగా పడుతుంటే అయ్యయ్య ఇంటికాడ ఇద్దరు కోడళ్ళు చూడవయ్యా కోడలు వనవతి ధనవతి అయ్యా రమ రామ రమ రామ 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 వచ్చినారా మా అక్క ఇటు మా అక్క వచ్చింది అటు మాకు ఇది కాదు అక్క అది పోతే వాడు గుడ్డలు పరిచయం పరిస్థితి అలా పోదాది ఏం చేస్తాను నీ పెండు పాలు ఎడబెట్టుకుంటారు ఇలా ఇక రాయిగా రా ఏ రాజు లేదు నీకు ఏ రాజు పని తీరదు అరే నాగలు దున్నకపోతే ఇదో అదో కూలి కూడా చేస్తుంటారు పని ఇంకెవరు చేసి పెడతారు పొరాల స్వీకరించాను చక్రపాణి ఇప్పుడు పండిపల్లి వేసి చక్రపాణి ఆయనేమో కనుక మనిషివే నానే మనిషి ఎక్కడ మనిషి ఎందుకు రండి అనే అత్తమా రండి అత్తమా రండి నాకు లేదా రాంది నీకే ఉందా రాంది రాందికే నీకు ఇట్లా
మంది కోవాలి అంటే చిరుక నేను మంచిగా తయారైతే వీళ్ళ కళ్ళు సిడుకు అంటే అందుకే వీళ్ళ గురించి నేను పాపం రాములు బాబు కసంటి ఆలోచన ఉండే ఎందుకు అమ్మో గడ్డలు వేసిన ఇలా పెడతాను అక్కడ ఏ గడ్డి వేసులు అయ్యో అసంటలో నమ్మద్దు ఇంకా సిగల కూర్చొని ఎందుకు చూస్తాను మరి ఇప్పుడు ఇట్లా తయారైంది కావచ్చు కానీ అప్పటి నుంచి అయితే ఎప్పటి నుంచి అయ్యో నీకు ఒక్కదానికి మంచి కాకపోతే అందరు మంచి కదా సరే నాకేందుకు కానీ నీ మాదిరి పడాయి నీతో నువ్వు కానీ ఇప్పుడు అత్తమ్మ లక్ష్మికి ఇన్ని రోజులు అయితే సోగినదానే ఏం చేస్తున్నా అంటే ఊళ్ళో పోతాను అయితే పోతుంది మానం పోతుంది నీకేదరిక నువ్వు ఇంటికాడ అచ్చులకి ఇస్తారేసి అన్నం పెడితే అయిపోయింది ఇదే ఇంకా అలకడదు అనుకుంటావా లేదు నువ్వు అంబేద్కర్ గారి దుకాణంలో పోతే మందిరా సోత ముక్కులు మాసాలు మూతులు మాసాలు చెవులు మాసాలు చెవులు మాసాలు ముందర ఎప్పుడు చూస్తారా నీకే ఒక్క దేవస్థానం మోపాయించిన అయ్యా ఏమంటారు ఎరికేనా ఓ వాళ్ళు ఎట్ల మనసులు ఏ లెక్క మనసు అన్న మనసులేనా మొగల తెలవకుండా ఆడల కన్నా తెలవాలి ఆడల తెలవకుండా మొగల కన్నా తెలవాలి వాళ్ళ అత్తమా పానం ఏందంటే అచ్చిరు మొగోళ్ళు పిక్క తింటారు లోపక తాగుతారు కడుపు గుత్త వచ్చిరు ఆడోళ్ళు ఏ తినవాడుతురు ఉండవాడుతురు వాళ్ళకు ఊరి మీద సోయి ఉన్నదా ఇల్లు మీద సోయి ఉన్నదా కానీ ఇచ్చే తక్కువ మాట్లాడుతుంటే ఇచ్చి తరిచిస్తాను పౌరత్వ సుత అంటుంది మనిషి మరి ఇంత అంత ఉండదా అంటే కౌరత్ అంటే దానికి ఇంకేది అది ఇంకా మంది అది కూడా ఇంకా ముచ్చట చెప్తారా మంది కోరత 10 మంది మోపాయితారు మాగా తిరిగేది కానీ రెక్కంత అయినా తిరుగుతుంది అది మరి ఇక అట్లా మన భర్తలు వచ్చాక మన భర్తలు తీసుకొని మన ఇంటికి మనం పోవాలి ఇక మనకున్న పూర మన నువ్వు కడుపుకుతా వచ్చి అదే దేవుడేస్తా కడుపుకుంటా ఇచ్చు తక్కువ మాట్లాడి అదే ఏం చేస్తాం వాడి కరువు కొట్టాడు అయ్యో కరువు కొట్లాడితే మనం గుర్తు చేసుకున్నాను లెక్కలేవా మనకి ఎక్కడ అయిపోయా భూమి జాగుంటే పంట పండి పని చేస్తే మన లెక్కలు మంచిగా చేయండి పండుతుందా తండ్రి వాళ్ళతో తిప్పలు అంతే ఉంటుంది కానీ మన మొగలు వచ్చాక నా మోత నువ్వు చెప్పు నీ మోత నీ మొగలు నాకు బాగా నేను చెప్పొస్తా నా మొగలు నీకు మరిది కాబట్టి కొడుకుతో సమానం ముచ్చట పెట్టి సంవత్సరం వెళ్ళదీసానికి సంవత్సరం అయ్యో ఎవరి మొగలతో వాళ్ళు చెప్పుకుందాం ఆడలు ఉండగా కచ్చి బంధు పెట్టి రాజా ప్రవరాల వేదికైనా ఆడలు ఉంటే వాడు ఇచ్చటికే చచ్చిండు ఆయన కాదే ఉండవా మంచిగా ఉండవే మన నాయన కాదే మన భర్తలు వచ్చింది అదే మన అక్క హస్బెండ్ మాట స్లిప్ అయితే అయితే ఎప్పటికి స్లిప్ మాట స్లిప్ ఏంటరా ఇతర వాళ్ళు మౌనాల ముందు దాని భవనాల ముందు కట్టరమ్మా ఇతర కేళ్ళు ఉన్నారు ఇతర కేళ్ళ
పంచ కట్టుకోతాను బర్రె ఆడి పుట్టువాడు ఉట్టలేదు ఆడి పుట్టువాడు కాలేజ్ ఎందుకు మనిషికి ఇంత కోపం ఉండాలి డబ్బల్ వచ్చే ముఖం పెట్టుకొని మనిషికి ఎంత ఒప్పుకుంటారు తొక్కుడు పండుగ ఎంత ఒప్పుకుంటారు మొగనికి ఎంత ఒప్పుకుంటారు ఇంత కొంచెం తన ఉంటుంది మనిషికి పొందలకి వెళ్ళి మనిషి ఎట్లా పడారు నేను మక్క తయారైతే నీ కళ్ళు చిట్టుకోమంటే ఊళ్ళో కట్ట అనిపిస్తే నువ్వు కట్ట అనిపిస్తావు గౌరత్త మంచిగా మాట్లాడు నీకే అక్క మీ అత్తకు ఏది వచ్చలు గిట్ట చేస్తా గిట్ట మాట్లాడతానా ఇంకో 2 రోజులు వచ్చి ఆ గడ్డ కొడతా నేను ముసలి వచ్చుకుంటాను మంది కాళ్ళు చూసుకుంటా తినబోతాను అని కాళ్ళ కళాలు చేసి నీకు ఇస్తే నాకు ఎదురు మాట్లాడతాను నువ్వు రేతంలో అయితే ఆ కాళ్ళ కళాలు తీసి సభలో మరి దాని కాళ్ళ కడాలా ఇంకెవరైనా తెచ్చిన వారే గుంజుకుంటున్నది ఏమని నా చెల్లె బల్లె వేరిందానమ్మా ఏం చదువుతానని శాంతి ఇంత ఓపుకుండకపోతే మనిషికి సంవత్సరం వస్తుంది ఇంత ఓపుకుంటుందా ఎందుకు మనిషి ఎవరి సోపతి పట్టే నీ సోపతి పడవని సోపతి సంపదికి మానవలేదు సిగ్గులేదు మంది సంవత్సరాలు ఆయన సోపతి పడతాయి మన రాజుగారి సోపతి కానీ సోపతి పట్టి మా సంవత్సరం నాశనం చేస్తాను మా సంవత్సరం ఆగం చేస్తాను ఓ రాజు రాజు ఇంకా అనిపిస్తలేదు మరి ఏమో నా జరగడితే వాళ్ళ పెద్ద ఆట వీళ్ళ తాలూరు వీళ్ళ నామన్నారు నామో దొరికిన వీళ్ళ వాళ్ళ భార్య అంటే ఎరికేనా ఇంకా బిర్యానీకి సిగ్గు మానవలేదా నా మోని చెప్తారు వాళ్ళు తెలియదా ఊళ్ళో అనుకుంటారా కొద్దిగా అన్నారు అంతే లేదా రౌతే తినబడితే ఉండవచ్చు చెప్పాడు వచ్చి కాకుండా ఏం వచ్చి ఎవరు నాకా అన్నది లేదు కొత్త వేయింది ఎందుకు పడతాను నేనే పడతానా ఊళ్ళో పోతే ఇద్దరు పోతాను మనం పోతాను ఎందుకంటే మీ పెద్దవాపులు మీ పెద్దమ్మ చచ్చిపోతే వాళ్ళు సామాను మన ఇక్కడికి అత్తి సరే ఉంటే 3 వద్దులు 5 వద్దులు 9 వద్దులు 10 వద్దులు 3 రోజు మా ఇంత పని చేసినాక మన రాజ్యం మనం పోవద్దా అంటే నువ్వే అంటున్నావు ఎవరన్నా అంటా రామా కృష్ణ నేనంటే నా ఊళ్ళో కోడాయి కూతారు ఒక్కొక్కరు అంటారు కదా మొగలో తెలవకున్న ఆడలో కన్నా తెలియదు ఆడలో తెలవకున్న మొగలో కన్నా తెలియదా ఓ పిక్క తింటారు లోపక తాగుతారు ఏమైనా ఓ దేవుడేసి లంచ దేవుడేసి ఇన్నే ఉంటారు ఇల్లు సోయలేదా ఊరు సోయలేదా అని లోపం ఇస్తే తప్ప నాకు మీదనే ఉంటే దుఃఖం పాడు అయ్యో మీద ఉంటుంది ఆడలో గట్టిన ఉంటది మన ఇంటికి పోదాం అంటున్నావా మన ఇంటికి పోదాం పాక కోరట్టా అంటాన్ని నిన్ను అది మంది ఇంటికాడ అప్పాలాడికి వచ్చి మనకి ఇచ్చి నుసుతో మాట్లాడుతుంది అవో చేసిస్తా ఒక మాట ఇప్పుడు నువ్వేమంటావు మనకి మనం పోదామని ఒక్క మాట అంటాను కానీ బామా ఇవాళ నా చెల్లి వెనుకన్నా నిమ్మవతి 7 ఏళ్ళ బిడ్డ ఇవాళ ఎవరి ఇంటిలోనా అయ్యలేని ఇంటిలోనా బాబా నా చెల్లె నిమ్మవతి ఒక్కదాన్ని ఆగం చేసి మనం ఎట్లా పోదమే బామా ఏమి నిలవని నా ఈ చెల్లె ఏమి నిలవని నా ఈ చెల్లె చెల్లె నిమ్మవతిలో బాబా ఏమి నిలవని నా ఈ చెల్లె
నాడా నేను బావల మరి మేనమామల బలగమ్మ రాజ్యకు మేనమామలు ఉన్నారు ఊరి మామలారు నేను అవ్వ చంపుకొని వచ్చిన అయ్య చంపుకొని వచ్చిన మామ 4 రోజుల పాటు నీ ఇంటికాడ తలదాసుకున్నావన్నా నా చెల్లెని మోది అంత దిక్కు లేదు కాదే మామ చెల్లెను వదిలిపెట్టి మనమెట్లా పోదామా పుట్టమంటే ఇంట్లో ఒక్క చెట్టు ఉంటది బామా నా చెల్లెను వదిలిపెట్టి పోడంటే వెనక నాకు నిమ్మలమైతే లేదు నా అవ్వలేని ఇల్లు అయ్యలేని ఇల్లు నీకు ఎట్లా న్యాయమైతే మనం ఇక్కడ ఉందాం అంటారు నీ వాళ్ళ బాయిల కప్ప వేసి లంచముండా ఊరి కప్ప లెక్క తిరుగుతాను కొంచెం మరి పాపం బాగుంటుంది అయ్యో బాగుంటు దేవుడు పోరని ఆలోచన చేసినావు పోరని ఆలోచన చేసి వాడు పిచ్చిలే అటు తిరుగుతాడు బావుల పంట గుట్టల పంట మీరు ఏమాడి చెప్తాంటాడు బాగా నేను కూడా అంటాను బాగా పశువుల నుంచి పోలం పాట అక్కడ ఏం పాడబడ్డదే ఎందుకు మన రాజ్యాన్ని కరువు కొట్లాడుతుంది ఆడి పోయి ఏ పని చేసుకొని పడతాం మనం నేను అంటే మన ఎక్కడ అంటే తినమరి మీరు ఇద్దరు ఉండు రేడా పోరం తీసుకొని పోతాను అంటే నీకు ఎంత నేను ఏమన్నా దగ్గర బెదిరించిన కలిసి ఏమొచ్చిందే ఏంటే పాడమంతా పాడుగాను గుట్ట చుట్టూ చెట్ట చుట్టూ తిరిగినట్టయింది ఏంటే కొత్త కొండ గుట్ట చుట్టూ తిరిగినట్టయింది పాను కానీ అక్క ఓ అన్నెల పాడు కూడా బాగా బెదిరితో పిడిసి వచ్చింది కాదే ఏంటే పిడిసా పిడిస పాడువాడు ఎండ లేని పిడిస గీయాలి ఎక్కడ మోపాయింది నాకు కూడా అర్థం కాదు బెదిరించిన పిడిసి వచ్చింది మరి ఏం పెట్టావే ఓ ఏంటంటే అతనికి ఏం దొరికింది ఆ కుర్తి తీసుకొచ్చి పెట్టినా ఎవరిని కాలపోయింది గుర్తి మీద వాసనే మరి గుర్తి మురగారు నా కొడుకు గుర్తి చేత పట్టుకో ఆగంలో తిరుగుతాండే వాడి గుర్తి పోతాయో వాడు 2 రోజులకు ఒకసారి కథ పని చెప్తాడు గుర్తి పట్టుకొని తిరుగుతాడు రాజగారు వారి గుర్తి పట్టుకొని ఎక్కడెక్కడ వారి గుర్తి బాగా అయ్యే బామ రావే బామ ఎలా చెల్లి నాగజేయదు నా చెల్లి ఇంట్లో అంతో పెళ్లి పెళ్లి చేసినాక ఇక్కడనే ఉన్నామ్మా మాట్లాడతారు ఎందుకంటే ఓటంటే ఓటు అవుతుంది ఎందుకయ్యా మరి ఇప్పుడు తప్పకుండా ఓడని ఒక్క విశ్వసిస్తుంటా ఉంటే నువ్వు ఉండు కానీ ఒక మాట ఇక నువ్వు నన్ను వదిలిపెట్టిపోయినాక నేను ఇక్కడ ఉన్నాక ఏమన్నా సంవత్సరం ఎట్లా మరి నా చెల్లిని ఒక్క మాట అడుగుతా మరి నా చెల్లితో చెప్తా మరి చెల్లి మా రాజ్యం మేము పోతానో చెల్లి అని అయితే మేమే కంట అవుతాను కంట కాకు ఎందుకంటే ఇప్పుడు రేపటికల్లా దెబ్బన మేము కంట చూసినాం మా వాళ్ళకి ఇంత కొంచెంలో మమ్మల్ని మాట మాకేం కాదు నువ్వు పోయి అడిగినావు అనుకో చూసినా మా అవ్వ చచ్చిపోయినాక అప్పుడు మా చిన్నమ్మ చచ్చిపోతే మా అవ్వ తీసుకొచ్చి మానవులు అది వాళ్ళకి ఇంత బరువైనా మీ చెల్లి బాధపడుతుంది నువ్వు అడగక అయితే అదే కంట కావాలి నీకెందుకు బాగా అంటారు అండి అంటే మా చెల్లిని మీరే అడుగుతాం
నువ్వు అడిగితే ఎందుకంటే ఆయన మనసు బాధపడుతుంది అద్దంటాను నేను ఇగో మన మనసులో చెప్పుకుంటేనే అడుగుతాం బా మేము వాళ్ళకు ఏం నువ్వు మాట్లాడక అయ్యో నాది మంచిగా ఉండదు నీకు నాదే మంచిగా అనిపిస్తుంది నా మీద ఎందుకు పెడతాను నేను పాడు వాడా సరే పోయి అడిగి రాపరు నా చెల్లి నువ్వు నా సీటు నా బంగారం నాకు సోయలేదు మోనికి అయ్యో మాట్లాడి ఆడికి డబేడి కట్టరా రామదేరా ఆడికి డబేడి కట్టరా రామదేరా ఆడికి డబేడి కట్టరా రామదేరా నాడి బిడ్డని మావాతి రామదేరా నాడి బిడ్డని మావాతి రామదేరా ఆడికి రామదేరా ఆడి బిడ్డని మావాతి కచ్చిలే అన్నం తిన్నావా ఏంది దొరుకుతాను అయ్యో నీ తెలివా నీకే ఒక్క పొద్దు లేదా ఇప్పుడే జస్ట్ శుక్రవారం కాబట్టి తలవార స్నానం చేసి వచ్చిందా శుక్రవారం మడ్డ స్నానం చేసినావా మెయింటెనెన్స్ చేస్తుంది అట్లా అయ్యో అందరు నీ లేకుండా ఆమె అంటే ఎగిరెగిరి ఉన్నాం కానీ అడగరాదే నన్ను ఎందుకు చేస్తావే నేను అడుగుతా నువ్వేమన్నా నేను అర్థం అంటే నువ్వేమన్నా ఎవరు? నన్ను తిట్టావు బాగా తిట్టావు నేను నోచి నాలుగు లేని మనిషిని నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు మరి కొన్ని నాలుగు తను కొద్దిగా కొద్దిగా మాట్లాడతా నువ్వు కొడికేతలే మాట్లాడు కొన్నికేతలే మాట్లాడు కానీ నీ మాట మంచిగుంటుంది అక్క జనం ఎంత అయ్యో నీదో మంచుకుంటుందా నీకు గట్టిగా లేదు బుద్ధిమంతురాలు అడగరా అదే ఎక్కడ నన్నే కాంతి చేస్తావు ఆడిబిడ్డ అయినా వదినే ఇగో ఏదో ముచ్చట కాదు మా చెల్లెనికి చెప్పేది ఆడే ముచ్చట ఏదో లేదు ఇగో 2 రోజుల పాటు ఈడు ఉంటాం రా మా ఇంటికి మేము పోదాం అనుకుంటాం రా వదినే ఎంత మాట అన్నారు వదినే వదినే మీ ఇంటికి మీరు పోతాను అన్నారు వదినే చిన్ననాన్ని చెల్లి మావ నిన్ను సాధిందట మాయ మిమ్మల్ని సాధిందట మావయ్య రాజుల ప్రాణం పోయినాడు నన్ను తీసి మీ చేతిలో పెడితే అవ్వలేకున్నా అవ్వలెక్క చాదమన్నారు వదినే అయ్యలేకున్నా అయ్యలెక్క చాదమన్నారు వదినే మీ రాజ్యం మీరు వెళ్ళిపోతే లంకంత ఇంటిలోన వదినే ఒక్కదాన్ని పుట్టి కుక్క లెక్క నేను 7 ఏళ్ల బిడ్డను వదినే నేను ఎట్ట బతకాలే వదినే వదినే నేను తిన్న పల్లెం గడగమంటే నాకు అంత సోమత లేదు వదినే కట్టుకున్న బట్ట మళ్ళా ఇడిసి మళ్ళా కట్టుకోవాలంటే అంత సోమత లేదు వదినే వదినే 4 రెక్కలు ఒకటి చేసుకొని ఇదొక్క రాజముల బతుకుతాం వదినే వదినే నాకు చూడ చుట్టం లేదు వదినే వాడ బలగం లేదు వదినే వదినే అట్లా కాకున్నా నా వద్దు కూడా పుట్టినోళ్ళు అక్కన చెల్లెళ్ళు ఉంటే నాకు చిన్న వాళ్ళు ఉన్నారని పెద్ద వాళ్ళు ఉన్నారని నేను వాళ్ళ ఇంట్లో పొంటి పోతానా వదినే అట్లా కాకున్నా నా వద్దు కూడా పుట్టినోళ్ళు అన్నదమ్ముల బలగం ఉంటే నా వద్దు కూడా పుట్టిన నాకు మేనమామలని నేను వాళ్ళ ఇళ్ళ పొంటి పోయి అయ్యో మామ మా అవ్వ చచ్చిపోయింది మామ మా అయ్య చచ్చిపోయిండు మామ అని నేను వాళ్ళ ఇళ్ళ పొంటి బతుకుతానా వదినే వదినే నేను ఆడవిల్లను వదినే నేను అపరాధన వదినే అయ్యో నా వదినే దయగల్ల వదినే వదినే
వదిలే మా అమ్మ కట్టుకున్న చీర తెచ్చి ఆ దూలానికి తాడేసి ఇల్లంకంత ఇంటిలోనా నన్ను ఉరిపెట్టి ఈ యొక్క ఇంటిలోనా ఇక నన్ను పొందబెట్టి నా వదిలే చేసేదంతా చేసిన మళ్ళీ సంవత్సరాలకి ఎడతావా పొలకు అంత కానీ వాటి నీకేమి మూల్యం కానీ పొలం ఎందుకు ఏడిపిస్తానవే నువ్వే చెప్పిన ఇప్పుడు ఎవరు ఆడే మొదలైందంటే ఆడి పోతానే వెళ్తాను దాచుకున్నావా బిడ్డ ఆ పూరి పడుతుంది అంతా సరేనావా ఏదో అక్కడ తెలిసిందే బాధపడకు ఇల్లే ఉందా బిడ్డను వేడుకు మీ రాజ్యంలో కరువు కొట్టాడుతుంది వదినే వదినే ఇదే రాజ్యంలో నాలుగు లెక్కలు ఒకటి చేసుకొని రాజ్యంలో బతుకో వదినే కాదు కానీ చూస్తే ఉన్నది ఉన్నట్టు ఊళ్ళు ఉండద్దు ఏ ఊళ్ళో నుండి కానీ మా చెల్లి ఏమన్నది కూర్చున్నాక చెదలు పట్టాలి ఎందుకు ఏమన్నది మా చెల్లి దగ్గర వీళ్ళ ఏమంటది మా చెల్లె కాళ్ళ మీద పడి నేను ఎందుకు అనిపించిన మా చెల్లె నేను కట్టె పెడతాను ఎవరైనా పోలా ఎవరైనా పోలా ఇసి పెట్టి పోవద్దు ఇక అప్పుడు నేను అంటే ఏమన్నా నా మాట అయ్యో కట్టగాతి నీ చెల్లె గుణం కొట్టు చూసా నేను ఇంకా కుమ్మరోళ్ళు ఇంటికి పోతాం ఆ కుండలు చూస్తాం కుండ చూస్తే ఏం చేస్తారు ఆ కుండ చూసి మనకి గిట్ట గిట్ట కొడతా బొక్కు బొక్కు అన్నా అనుకో ఈ కుండ పాడు అంట బొక్కు బొక్కు అంట నీ పనికి రాదు అని కుండ అటే పక్క పెడతాను మళ్ళీ కుండ తీసుకుంటే అక్కడికన్నా అర్థం రాదు మళ్ళీ దాని యొక్క బొక్కు బొక్కు అంటే కావచ్చు అని ఇంట్లో కొడితే కన్నెల కన్నా అక్కడికి వచ్చే కుండ పట్టుకొస్తా చెల్లె మనసు అయితే మంచిదే మంచిగానే ఉన్నదయ్యా రేపు రేపటికల్లా మనం మాట రాకుండా ఎందుకంటే నా రాజ్యంలో ఉండి మా అయ్యదాం పంచిన ఆస్తి తీసుకుంటుంటారా అని అంటది కావచ్చు మంది మాటలు పట్టుకొని అంటది కావచ్చు మనసు మారుతుంది అని ఆలోచన చూసిన అరే బాబయ్య మనం ఇక్కడ ఎంతో నా చెల్లె పెళ్లి పెద్ద నా చెల్లె పెళ్లి చేస్తున్నాం అయ్యో మావయ్య రాజమైన మావయ్య పానమైన మా పెద్దమ్మ దాచుకున్నందుకు వాళ్ళ బాకి తెరుపుకుందాం వాళ్ళు దాదిన బాకి తెరపాలంటే బాబా నా చెల్లె పెరిగి పెద్ద అయినాక నా చెల్లెని పోయింటి చెల్లె చేసేదాకా మనం ఇక్కడ ఉందమే నా అబ్బాయి మమ్మల్ని దాదుకున్న వల్ల బాగి నేర్పుకోవాలంటే నా చెల్లెని పోగింటి బిడ్డ చేసాక మనం ఇక్కడనే ఉండాలి అది నెట్టు పోతాను ఎక్కడికి పోను అక్కడ ఏ పని ఆడేం పాడబడ్డది ఏమీ లేదు మునిగిందా ఆడి పోతే మనకు ఇప్పుడు ఏమి లేదు ఆడి వేయడం అనుకో మన కరువు కొట్లాడుతుంది 5 పైసలు అక్కడే పాడుపడ్డదయ్యా మనకు భూమి మీద రెక్కలేదు మన బతమా అగో అనుకోని కాడాడు మహారాజు అగో శల్యం తోలకచ్చి బంగారు తులవార మీద కూర్చున్నదండి నా చెల్లె పైన బంగారు తులవార మీద కూర్చుని పెట్టి ఆనాడు వనం చేయరా ధనం చేయమరాదు అగో మా అబ్బాయి రాజ్యాంగం ఇక్కడ మా రాజ్యంలో కాపాడు రేపటికల్లా పేరు పెద్ద దాపుదానికి ఎత్తావా అని అన్నదమ్ములు అగో చోడు పెద్ద పొలుడు ఆ చీరు గాడి కచ్చరా
ఆ చెల్లి నిమ్మ వదిలి అల్లారు ముద్దుగా ఆదుకుంటాను మరి వాళ్ళ అమ్మ లేకుండా వాళ్ళ ఏ లేకుండా వాళ్ళ ఇద్దరు వాళ్ళని సాధి పెంచి పెద్ద ఏజ్లోనే పేరు పెద్దగా రావాలి మాకు తాపుతండి కదా వాళ్ళమ్మ అని ఆనాడు అత్తమ్మ వ్యక్తుల వారి మీద ఆడి బిడ్డలు కూర్చున్న పెట్టిల్లు కోరీశ్వరుల లెక్కించే చెల్లి అయ్యో అయ్యో నీకు వాళ్ళని కళ్ళే చక్కలేదు ఏం భరిస్తాడు ముందటి చక్కలేదు కానీ ఆ పల్లె చక్కలు బిడ్డ బేటీ కచ్చనా టోల్గేట్ పట్టుకో టోల్గేట్ కాదే కోల్గేట్ టోల్గేటా కోల్గేట్ టోల్గేట్ అనుకున్నా మనిషి రాజున్న పోతే అయ్యో రాజు బిడ్డ పెట్టుకో అజయ్ గారిని పెట్టి కావానికి ఇప్పుడు ఎందుకు కాసేసిన ముడుచుగాడు ఏ ముడిచివాడే ఉనికి సేర్లు అజయ్ కదా కాదే పిచ్చిమడ వాళ్ళకి ఎందుకు కాదు వచ్చిండే వాడు అజయ్ గారు అంటే వాడి ప్రెసిడెంట్ ఎత్తున వాళ్ళు వాడు కుక్కుని అంత గిత్తు ఉంటే పొట్టి వాడు ఏమంటాడు నిన్ను ఓ వాడి ఆట వాడి పెళ్లిల కాడ నా ఎత్తు ఆడవని పట్టుకోవాడు ఇచ్చాడు రాజపడుకు గింత కుక్కుని అంత గింత ఉండి వాడు ఇంత కాదే మాట్లాడిన అర్థాలుంటే ఎందుకు తొందరపడి అడిగే ముడుచుగా అజయ్ గారు అంటే వాంది కాదు అజయ్ ప్రెస్ కంపెనీ అజయ్ అన్నా ఊరి కదా కదా అజయ్ కంపెనీ ప్రెస్ చేత అయ్యో రా దేవుడా అట్లా కొన్ని రోజులు అంటే 14 ఏళ్ళ చెల్లి బట్ట వయసు రహితం ఉన్నదమ్మా అయ్యా చెల్లి కూడా
అంటే లగ్గాలు సిద్ధంగా ఉన్నది బిడ్డ మరి భగవానాడు వాడి పిల్లలు చూడవయ్యా ఈ బిడ్డ పెరుగుతండి ఇప్పటికప్పటికన్నా అరటిపోకడైన అర్థాల్లో నేను ఆడవాళ్ళ మనం ఆడవాళ్ళ కెరక మొయిలిపోకడైన మోసాల్లో నేను మగవాళ్ళ మనం మగవాళ్ళ కెరక ఆనాడు ఆ బిడ్డ పెరుగుతంటే ఇంటిలో అనగానే ధనంజయ మహారాజురా అయ్య బామ రావే బామ బామ పిలిచినప్పుడు రాములు బాగానే ఏంటి ఎడుగుతావు నన్ను ఎదుగుతాను ఏంటి నన్ను ఎదుగుతాడు ఎక్కలా పోనీ ఎక్కడ ఎక్క ఆయన ఎక్కడ కానీ బామా ఇగో ఒక మాట ఏంటిదమ్మా రోజు మా ఆయన కొనకొచ్చి 90 కాదు 90 ఏదో సాంగాల్లో పీడి వాళ్ళు అయినా ఏందే మీరు ఎత్తి పాడు నేను మధ్యరాత్రి నీ కళ్ళు సిక్కు అంటాయి నువ్వు తీసుకో అయ్యో మాట గిట్లాగే మనిషి పీడి వాళ్ళే కాదయ్యా హెయిర్ స్టైల్ చేయండి హెయిర్ స్టైలా చక్రపాణి నేను రోజు ఉపాసం ఉండి కొరిగింది నేను కూడా ఏం కటింగ్ అది నీ తెలియదా ఇది హెయిర్ స్టైల్ ఏం స్టైల్ అంటారు ఇది అమ్మతో ప్రేమ కటింగ్ ఏం కటింగ్ ఇది అమ్మతో ప్రేమ కటింగ్ అమ్మతో ఆయన ఒక్కడే చేస్తాడు అంటే మరి నాన్నతో ప్రేమ కటింగ్ ఎట్లా ఇలా మొక్కలు ఎక్కువ ఉంటాయి కానీ బామా ఏం సంగతి అమ్మా ఏమో సంగతి కాదయ్యా తినవాడుతుంది కత్తిరికాడ పోవాడుతుంది కత్తిరికాడ గరకమొస్తుందా గజ్జి మోస్తారు అందు లేదా హౌస్ లేదా ఆడోళ్ళ ఇంటికాడ పడికే మాకు రంది ఉండే మాకు ఏమనంది అయ్యో ఏమి రాందా అంటే ఇప్పుడు మీ పెద్దమ్మను మీ పెద్ద ఆకుంటే ఎదిగిన బిడ్డ ఉంటే కన్న తల్లికి రొమ్మున కుంపటి రొమ్మునున్నట్టు అది పెంచి పెద్ద వేస్తే మీ చెల్లె ఇంతో అంతో 15 ఏళ్ళ చెల్లె అయింది మీ చెల్లెను అయ్యే చేతిలో పెడితే నిందరా ముందుకో అయ్యే చేతిలో పెట్టాలి అడవిలోకి నింద వచ్చినాకో సత్యరాకపోదా నిందా అనుకున్నా కానీ అక్కలు ముక్కలు దాని అనుకున్నా కానీ నీ మనసుకి ఇంత మంచిగా నా తెలియాలి చూసుకుంటే నీ మర్యాద మంచిగా ఉన్నది అయ్యో ఎందుకంటే అనుకున్నా కదా తిరుముఖం ఉండగా అనుకున్నా ఇప్పుడు నా చెల్లెకు నువ్వు కన్న తల్లి లెక్క ఆలోచన పడ్డావంటే నువ్వు గ్రేట్ ఉండవలసింది మనం చదువుకున్నాం కాబట్టి పెళ్లి చేస్తే మనం బరువు బాధ మనం దిగుతుందయ్యా అదే బా నేను దానికి ఆలోచన చెప్పాను ఎందుకంటే నేను చెప్తాను ఫీల్ అయితే వాళ్ళు ఏమైంది ఎవరికి కలిగిందా నేను ఎట్లా అనుకుంటా నేనా ఎవరన్నా పక్క వాడి వచ్చి వచ్చిన మూతలు మాట్లాడే అరే మావాడికి అంతే తింటాడు కొంటాడు అంతే అని చెప్పేది అందంగా కూరగాయలు ఉంటూ కూరగాయలు ఉంటే గుసగుస గట్ల కాదు కదా. మీ చెల్లి ఉంటది మా చెల్లి ఉంటది మీ తమ్ముడు ఉంటాడు అందంగా మనిషివి గట్ల కాదు అయ్యో చూడండి గట్ల కాదు అయ్యో ఇంకో చూపుతాను అది చూడు మీ చెల్లె మన నూపుతాను మా చెల్లె మా ముఖాన్ని చూస్తాను గట్ల కాదు నీకు చెప్పేది ఉంటావా? ఇప్పుడు నా చెల్లె నిమ్మవతికి పెళ్లి చేసి ఒక చేతిలో పెట్టి దాన్ని ఒక ఇంటి పొలం చేద్దామని ఆలోచన వచ్చింది. అదే ఆలోచన నాకు వచ్చింది అదే ఒకవేళ వాళ్ళ అమ్మ ఉంటే వాళ్ళ అయ్య ఉంటే అయ్యో నా బిడ్డ పెళ్లి చేయాలని అమ్మయ్యకైనా రాట ఉండదు ఇప్పటికప్పటికల్లా ఉన్నా కానీ ఆడవాళ్ళు అక్కడ వాళ్ళే కానీ ఇక్కడ వాళ్ళు ఏనాడు గారు అయ్యయ్యో బామా నా చెల్లె పెళ్లి చేద్దామని ఒక్క మాట అన్నావు కానీ నా చెల్లెని అడగకుండా చెల్లె పెళ్లి చేద్దామే బాబు చెల్లెను ఒక చెల్లెను ఒక
రావడి పరువు ఉంటారు ఇప్పుడు పుసర పోతాం మనం పెళ్లి చేస్తాం మన పిల్లని ఖాయం చేసుకోస్తాం పెళ్లి చేస్తాం పెళ్లి చేసినాక అన్న నేను పోనంటే ఎట్లా నువ్వో 3 నెలలు మీ తమ్ముడో 3 నెలలు మా చెల్లో 3 నెలలు మనకు వాళ్ళంటే బాగా పట్టి వాళ్ళు పోతారు మన కళ్ళు అయితే అన్నకి ఆడిది ఏమాడిది ఇంకా పొల్ల ఏం తెలియదు పొల్ల అయితే పిచ్చ గిట్ట కాదు గిట్ట అని బుద్ధి మాట చెప్పుకోరా ఏ బుద్ధి మాట బావా అయ్యో దానికి కళ్ళు పడతాను ఏమంటాం ఆడదాని మరి ఆ ఆడబిడ్డని మోది పెళ్లి చేస్తే పాప ఆ బిడ్డ ఎట్లా బతుకుతుందో మరి ఆ బిడ్డ ఎట్లా పేరు కట్టదా పేరు కూడా చూస్తూనే ఉండండి 2 నిమిషాలు చిన్న పేరు వచ్చేస్తాం మంగ బీరన ఒగ్గు కథలు చూస్తూనే ఉండండి